14/1/2014 ముందు రిటైర్మెంట్ కార్మికులకు పెన్షన్ 1000 నుండి 2000 వస్తుంది. చాలా భయంకరమైన జీవితం గడుపుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమి ఇవ్వలేదు. అందుకే మేము ఇన్ని రోజులు పనిచేసినాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి సార్కి మేము విన్నవించుకుంటున్నాము. ఉంటే రిప్రజెంటేషన్ మొత్తం వచ్చేసి మనం కడప డిప్యూటీ సీఎం అంజాద్ భాషకు మేయర్కు వీళ్ళందరికీ ఇచ్చినాము. అయ్యా మేము ముఖ్యమంత్రికి చెప్పినాము, తమ్మిరెడ్డికి మేము కూడా చెప్పినాము, తొందరగా వస్తారని చెప్తున్నాడు. కాబట్టి ఇంతవరకు ఏమీ అది లేదు, గతి లేదు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, అయ్యా మేము 5,000 రూపాయలు అడుగుతున్నాం, ఎక్కువ ఏమి అడగలేదు. మీరు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినారు. మీరు కన్నా 5,000 కానీ ఇస్తే మా పక్షాన రన్నింగ్ వాళ్ళు కూడా మాకు సంఘం వాళ్ళు తెలుపుతారు. ఇప్పుడు మా ఓటర్ల సంఖ్య వచ్చేసి ఒక్కొక్క డిపోలో వచ్చేసి 60,000 స్టేట్ వైడ్ 60,000 మంది ఉంటే 6 లక్షల ఓట్లు పంచి 10 ఓట్లు వేసినా 6 లక్షల ఓట్లు అవుతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి వచ్చేసి మన కడప వచ్చేసి 10 అసెంబ్లీ ఉన్నాయి. ప్రతి దానికి ఒక డిపో ఉంది. ఒక డిపోలో 1000 మంది పైనే ఉన్నారు. ఒక 10 ఓట్లు వేసినా 10,000 ఓట్లు ఒక అసెంబ్లీ దాంట్లోనే ఉంటాయి. కాబట్టి ముఖ్యమంత్రి మమ్మల్ని దూరం చేసుకుంటే మీకే పార్టీకే నష్టమైంది. నేను వైఎస్ఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున మీకు ముఖ్యమంత్రికి నేను నా బాధ్యత కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు ఏమాత్రం కొంచెం లేట్ చేస్తే ఎలక్షన్ కోడ్ వచ్చేలోగా మీరు చేస్తే మేమందరూ కూడా బ్రహ్మాండంగా మీకు సాయం చేస్తాము. లేనప్పుడు మా వర్కర్లు కూడా అయ్యా మీ మాట మేము ఇన్నే స్టేజ్లో లేము, ఆయన డబ్బులు 5,000 ఇస్తే మేము కూడా మీకు సాయం చేస్తాం, లేకుంటే మీ మాట మేము వినమని మా వాళ్ళంతా అంటున్నారు. కాబట్టి నేను కూడా ఏమీ చేయలేని స్టేజ్లో ఉన్నాను. కాబట్టి నేను యూనియన్ తరఫున మీకు అప్పీల్ చేస్తున్నాను, తొందరగా చేయండి. 3,000 కోట్లు 3 కోట్లు అయితే సార్ నెలకు 5,000 రూపాయలు అయితే 6,000 మంది ఉన్నారు. 2014 ముందైన వాళ్ళు 3 కోట్ల బడ్జెట్, అదే పెద్ద బడ్జెట్ ఏం కాదు మీకు. అయితే మీ దృష్టికి పోయిందో లేదో, మా కడప ప్రజాప్రతినిధులు మేము చెప్పినామయ్యా అంటారు, ఇంతవరకు రాలేదు. మా వాళ్ళు కూడా నమ్మకం పెట్టుకోలేదు. ఏందయ్యా ఇంతవరకు వస్తానంగా ఈ జగన్మోహన్ రెడ్డి సార్ ఏంది ఇది అని తన ఆందోళన చెందుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా నిస్సాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఎలక్షన్ కూడా వచ్చేలోగా మీరు 5,000 రూపాయలు ఇస్తే మా ఓటు శాతం స్టేట్ వైడ్లో 6 లక్షల ఓట్లు ఉంటాయి. అసెంబ్లీ సెక్షన్లో అయితే 10,000 ఓట్లు మీకు గెలిపిస్తాము. లేకుంటే మాత్రం మీకే పార్టీకి నష్టమని నేను కూడా వైఎస్ఆర్ తరఫున నేను కూడా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. సమస్య పరిష్కరించుకుంటే ఓట్లు వేయాలంటే నా స్టేజ్లో లేదు, అది నా స్టేజ్లో లేదు. ఇప్పుడు నేను 5,000 ఇస్తే నాకు సంఘీభావంగా అందరూ ఓటేస్తారు. నా మాట అయినాయి. మీరు అయినప్పుడు వీళ్ళంటారు, నాకు ఇప్పుడే అన్నారు, అయ్యా నువ్వైనా ఏమైనా ఇవ్వకుంటే నీ మాట మేము వినము, మీ యూనియన్ వద్దు, నాకేం వద్దు, మాకొద్దు, మేము సపరేట్గా ఉంటామయ్యా, మాకు ఈయనప్పుడు మాకేంటికి జగన్ అన్ని పథకాలు ఇచ్చినాడు, ఆర్టీసీ వాళ్ళు మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వలేదు అనే విధంగా అందరూ వర్కర్లు కూడా ఉన్నారు. నా స్టేజ్ దాటిపోయింది. మొత్తానికి ఓట్లు వేరంటారు. ఓటు అది వాళ్ళని అడగాలి. ఆర్టీసీ మా వాళ్ళు చెప్తున్నారు కండిగా, అయ్యా నా పరిధిలో లేదు, అది వాళ్ళ డెసిషను, మా ఇష్టము, మీరు చెప్పాల్సిన అవసరం లేదని మా వాళ్ళు అంటున్నారు. కాబట్టి నేను ఏం చేయలేని స్టేజ్లో ఉన్నాను. నా మాట అంటే మేము కూడా అందరికీ చెప్పేసి అయ్యా ఓటు వేయండి అని చెప్తాను. నా పరిధి దాటిపోతే ఇంకా వాళ్ళ ఇష్టము, నేనేం చేయలేని స్టేజ్లో ఉన్నాను. రఘునాథ్ రెడ్డి మాట్లాడతారా? నేను వచ్చేసా ఎవరు మాట్లాడాలని చెప్పండి. మళ్ళీ డివిజన్ అవుతుంది. శంకర్ మాట్లాడతారా? మాట్లాడాలి సరిపోదు. రఘునాథ్ రెడ్డి ఆర్టీసీ సూపరింటెండెంట్ రిటైర్.